అందరూ పవన్ స్వభావం గురించి మాట్లాడుతున్నారు. పవన్ స్వచ్ఛమైన తెల్లని కాగితం లాంటోడు. ఓట్లు, సమీకరణాలు, కష్టాలు, నష్టాల గురించి అస్సలు ఫరక్ పడదు. పవన్ కళ్యాణ్ ఆది నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండలు బద్దలు కొట్టడం ఆయన నైజం. డబ్బులు పంచకుండా నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజల్ని చైతన్యపరిచి రాజకీయాలు చేశాడు. కానీ నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అందున రాజకీయాల్లో అస్సలు పనికిరాదు. రాజకీయాల్లోకి రావాలంటే అబద్ధాలు చెప్పడంలో శిక్షణ పొందాలి. అమలు కాని హామీలిస్తూ కౌగిలించుకుని ముద్దులు పెట్టడం కూడా నేర్చుకోవాలి. అలాంటి వారే రాజకీయాల్లో 100% రాణిస్తారు. ప్రజలు కూడా ఒక్కసారి చూద్దాంలే అని అందలమెక్కిస్తారు. ఆ తర్వాత చూడాలి ప్రజల కష్టాలు. కానీ పవన్ అలా చేయడం చేతకాకే 2019లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. అలా అని ఓట్లు ఏమీ తక్కువ రాలేదు. అయినా కుంగిపోలేదే, బెదిరి పారిపోలేదే, ప్రజల చెంతనే ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు నేనున్నానంటూ అండగా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర పాలన తీరుపై చూసి ప్రజలు చేసిన తప్పును మరోసారి చెయ్యొద్దని చెప్తున్నాడు. అందుకు చైతన్యం కావాలని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలపై స్పెషల్ స్టోరీ మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. అవును, పవన్ కళ్యాణ్ మారిపోయాడు. ఈ విషయం దీక్ష మీడియా చిరంజీవిని కాదు, వాడి తమ్ముణ్ణి వీడియోలో స్పష్టంగా చెప్పింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పక చూడండి. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కాలం 80sలో లాగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఇప్పుడున్నాయా? 2009 ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా? 2014లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఎన్డీఏకు సంపూర్ణ మద్దతు. ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. పైగా పవన్ ని కింగ్ మేకర్ అని, రియల్ హీరో అని కొనియాడారు. ఈ దేశం అంటే ఆయనకు అమితమైన ప్రేమ అని ప్రధాని మోదీ పలుమార్లు వ్యాఖ్యానించారంటే పవన్ పట్టుదలకు, డెసిషన్ మేకింగ్ కు ఇది ఉదాహరణ. అందరూ మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది కాబట్టి. అవును, బీజేపీ అనుకున్నట్టే రోడ్ మ్యాప్ ఇచ్చి తెలంగాణలో బండి సంజయ్ లాగా ఇక్కడ సోము వీరాజు జగన్పై యుద్ధం ప్రకటించి ఉంటే మూడో ప్రత్యామ్నాయం అయ్యేదేమో. రోడ్డు మ్యాప్ ఇవ్వండి మహాప్రభు అని నెత్తి నోరు మోదుకున్న ప్రెస్ మీట్లు పెట్టి పవన్ ని ఎటకారం చేశారో తప్ప ఏం పీకారని జనశ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. 2019లో కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆనాటి పరిస్థితులను బట్టి పవన్ తీసుకున్న నిర్ణయాన్ని 2023తో ముడిపెట్టి పవన్ మీద బురదేస్తున్నారు. బాస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలం మారింది, పరిస్థితులు మారుతున్నాయి. ఒంటెద్దు పోకడలు, నిరంకుశత్వం, కక్ష సాధింపులు, అరెస్టులు, ప్రతిఘటనలు, కూల్చివేతలు ఉన్నాయని పవన్ పదే పదే చెప్పి వ్యతిరేక ఓటు చీలనివ్వనని, వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వనని తెగేసి చెప్పి తెలుగుదేశంకు, నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికాడు. ఆ రోజు వైజాగ్ లో పవన్ ని హోటల్ రూమ్ కే పరిమితం చేశారు. కారులో ఓపెన్ టాప్ లో నుంచుని అభిమానులకు అభివాదం కూడా చేయొద్దని పోలీసులు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చినప్పుడు బీజేపీ పెద్దల కన్నా ముందు చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి కలిశారు కూడా. అది ఎవరికైనా తప్పనిపించిందా? అది తప్పు కానప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తే ఉలికెందుకు? వాళ్ళు ఎక్కడ కలిసి పోటీ చేస్తారన్న భయం వారి వారి విమర్శల్లో స్పష్టంగా ప్రజలకు కనపడుతుంది. పార్టీ అధినాయకుడికి కష్టం వస్తే వారి అభిమానులు, ఆ పార్టీ శ్రేణులు రోడ్డెక్కి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడతాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్విట్టర్లో ఒక ఖండన ఇస్తే మొక్కుబడిగా సరిపోయేదేమో. కానీ పవన్ అలా చెయ్యలేదు. ఎవరికి కష్టం వచ్చినా వెంటనే వాలిపోయే నైజం ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో హీరో మహేష్ బాబు సినిమా పైరసీ సీడీలు పట్టుకున్న కేసులో పవన్ కళ్యాణ్ ఇలానే స్పందించాడు. కావాలంటే గూగుల్లో కొట్టుకుని చూడండి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వందల్లో, వేలల్లో ఉంటాయి. చంద్రబాబుకు జరిగింది అన్యాయం అంటూ సింహంలా జూలు విదిల్చి రోడ్డెక్కాడు, కన్నెర్ర చేశాడు. ఇంకా అభిమానులు ఊరుకుంటారా? ఆయన్ని అనుసరిస్తూ వేలాదిగా ముందుకు కదిలారు. చంద్రబాబు తనయుడు లోకేష్కి ఫోన్ చేసి నేనున్నాను అన్నాడు. ఆత్మస్థైర్యాన్ని నింపాడు.
అంతేగాని ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వార్థంగా ఆలోచించి వాళ్ళు నాశనమైపోతే నేను పైకి వెళ్ళొచ్చు అంటూ నీచంగా ఆలోచించి ఉంటే ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళందరికీ బహుబాగుగా ఉండేదేమో. పవన్ ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పేశాడు, జగన్ లండన్ వెళ్ళింది దోచుకుంది దాచుకోవడానికేనని. అలాగే 4వ విడత వారాహి యాత్ర ప్రజలు భయాన్ని పోగొట్టే విధంగా, నిరంకుశత్వాన్ని ఎదిరించే విధంగా ఉంటుందని హామీ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జనసేన అభిమానులు, తెలుగువారు వారాహి యాత్ర కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అన్యాయాన్ని కలిసి ఎదుర్కొందామని పవన్ చెప్తున్నాడు. 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్య ప్రజలెంత? ప్రజాదరణ ఉన్న నాలాంటి వారికే అనేక ఆంక్షలు పెడుతుంటే మీరెంత అని వివరించి ప్రజలకు చెప్పడం తప్ప? ప్రజలు గమనిస్తున్నారు. అబద్ధాలు ఒక్కసారి ఛాన్సులు వినే పరిస్థితిలో లేరు. నిజమేంటో నిర్ధారించుకున్నారు. అందుకే పవన్ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారనడంలో సందేహం లేదు. ప్రజల్ని రెచ్చగొట్టడం వేరు, చైతన్యపరచడం వేరు అని తెలుసుకోవాలి. చివరిగా ఒక మాట, అవును, వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాట మీద నిలబడుతూ ప్రతిపక్షాలను కలిసి పోరాడదామంటూ కలుపుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఆయన వ్యతిరేకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అవును, పవన్ చాలా మారిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.